దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాకపోతే తమ సలహాలు సూచనలు తీసుకోవాలని కూడా సూచించారు. లేదంటే సీఎంను మార్చి కొత్త సీఎంను తెచ్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. మరి ఈ ప్రభుత్వం గతంలో ఎలక్షన్ కి ఇచ్చినవి అట్టర్లీ ఫ్లాప్. ఏది చూసినా అట్టర్లీ ఫ్లాప్. మళ్ళీ ఒక కొత్త డ్రామా ఏంది, యూత్ దగ్గర అయిదాము, మళ్ళీ ఇంకేమో చేద్దాము, ఇంకేమో ఉద్ధరిద్దాం అని చెప్పి రాజీవ్ యువ వికాస్ ఏంది అది రాజీవ్ యువ వికాస్ ఇది కూడా బర్బాద్ అయిపోయింది. దీన్ని కూడా ప్రజలు నమ్మేటట్లేరు. ఎందుకో మరి కొత్త డ్రామా చేసి నేను కొత్త ఉద్యోగాలు ఇస్తా, 50 లక్షలు, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 50% సబ్సిడీ ఇస్తా, 100% సబ్సిడీ ఇస్తా, మీరందరూ కూడా గతంలో నేను చేసిన అన్నిటికీ క్షమించుండ్రి, మళ్ళీ కొత్త డ్రామా చేస్తున్నా అని చెప్తే ప్రజలు ఇవాళ నమ్మే పరిస్థితులు లేరు. మరి అది కూడా నిన్నటికి నిన్న స్టేట్మెంట్ ఏమొచ్చింది స్టేట్మెంట్, దీన్ని కూడా మేము రద్దు చేసుకుంటున్నాం, మళ్ళీ మేము ఏదో క్యాబినెట్ పెట్టుకుంటాం, మళ్ళీ విచారిస్తాం. అంటే గవర్నమెంట్ లో స్టేబుల్ గా లేదు. గవర్నమెంట్ వాళ్ళకే అర్థమైతలేదు. అసలు ముఖ్యమంత్రి నడుపుతున్నాడా, మంత్రులు నడుపుతుండ్రా, ఎమ్మెల్యేలు నడుపుతుండ్రా, ఒకరికొకరి కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది కూడా మరి ప్రజలకు అంతటా కూడా మరి డౌట్ వస్తున్నది. ఈ యువ వికాస్ స్కీమ్ లో పెట్టుకుంటే ఈ రోజు దాని మీద కూడా డైరెక్షన్ లేదు, దాని మీద కూడా క్లారిటీ లేదు. దాన్ని కూడా ఇస్తాడా ఇయ్యరా అని చెప్పి ప్రభుత్వమే ఇవాళ స్వయంగా ప్రకటించిందంటే నిజంగా ఎంత ఫెయిల్యూరో ఇవాళ గవర్నమెంట్ అర్థమవుతున్నది. ఇలా ఇందిరమ్మ ఇండ్లు కూడా అది కూడా అట్టర్లీ ఫ్లాప్ షో. ఇలా ఇందిరమ్మ ఇండ్లకు పోతే వాళ్ళ గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు మా కార్యకర్తలకు పెట్టుకుంటామని చెప్పి రాసుకుంటే ఇలా వాళ్ళు మా మొఖాన పడేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ నాయకుల మొఖాన కొడుతున్నారు. ఇవి మాకు అవసరం లేదు, ఈ బుడ్డ చిన్న దాంట్లో మేము ఏడు ఉంటాము, మాకు అవసరం కూడా లేదని చెప్పి ఈ రోజు ఉల్టా ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఇలా ఉల్టా అప్లికేషన్లు వాపస్ చేస్తున్నారు, చెత్త బుట్టల్లో పడేస్తున్నారు. అంటే ఒకదానికొకటి ప్రతిదీ కూడా మోసమే, ప్రతిదీ కూడా